తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ TWJF పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టుల సంతకాల సేకరణ చేపట్టారు. TWJF రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుంకా మహేష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వెంటనే. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో ఇది కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి సంఘాలకు అతీతంగా జర్నలిస్టులందరూ కూడా తమ సంఘీభావన తెలుపుతూ మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ కూడా మా జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు అయితే జర్నలిస్టులకు ఏదైతే హామీ ఇచ్చిండో హామీ ప్రకారం తప్పకుండా జర్నలిస్టులందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించాలని కోరుతా ఉన్నాం. జర్నలిస్ట్ కాలనీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా కూడా ఈ ఇళ్ల స్థలాల కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్నాడు కానీ జర్నలిస్టులకు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. నామమాత్రంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జర్నలిస్టులకు కావాల్సింది కేవలం అక్రిడేషన్లే కాదు, జర్నలిస్టులకు కావాల్సింది ఇళ్ల స్థలాలు కావాలి, ఆరోగ్య భద్రత కావాలి. ఈరోజు జర్నలిస్టులు అందరూ అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆరోగ్య హెల్త్ కార్డులు ఇచ్చారు, ఏ హాస్పిటల్లో పనిచేయట్లేదు. దయచేసి ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు స్పందించి హెల్త్ కార్డులు ప్రతి హాస్పిటల్లో పనిచేసే విధంగా కృషి చేయాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి వారికి నివాస స్థలాలు ఇచ్చి ఆ నివాస స్థలాల్లో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే విధంగా తక్షణమే జర్నలిస్టు సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ఒక బలమైన హామీ ఇచ్చే విధంగా జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా పోరాటం చేసి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి గత 3 రోజులుగా సంతకాల సేకరణ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి జర్నలిస్టులు అందరూ సంఘాలకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. అలాగే ముందు కూడా ఈ జర్నలిస్టు సంఘాలందరూ కూడా ఐక్య పోరాటాలు చేస్తే కానీ మనకు న్యాయమైన ఇండ్లు దక్కుతాయని కోరుతున్నాను. అలాగే మున్ముందు ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయడానికి జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను.